ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. పరమగీత ప్రసంగాలకు మరొక్కసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను. నేటి ధ్యానం కొరకు పరమగీత గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనము యొక్క మొదటి వాక్యాన్ని చదువుకుందాం. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను. ప్రియులారా, ఈ లోకములోని ఏ ప్రియుడైనా తన ప్రియురాలిని బయటికి తీసుకువెళ్ళినప్పుడు అతడు ఆమెకు ఒక మంచి పదార్థాన్ని ఆఫర్ చేస్తాడు, లేక మంచి భోజనాన్ని ఆఫర్ చేస్తాడు. సొలొమోను కూడా షూలమ్మితిని విందుశాలకు తీసుకువెళ్ళినట్టు షూలమ్మితి సాక్ష్యం చెప్తోంది. విందుశాల అంటే విందు భోజనాలు పెట్టే స్థలం. మామూలు భోజనానికి విందు భోజనానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ప్రత్యేక సందర్భాల్లో ఏర్పాటు చేసే భోజనాన్ని విందు భోజనం అంటారు. అక్కడ మనమే కాదు, ఇతర అతిథులు ఉంటారు. అక్కడ మనకు ప్రత్యేకమైన ఆహ్వానం లభిస్తుంది. సాధారణ భోజనం కంటే రుచికరమైన విభిన్న వంటకాలతో కూడిన సమృద్ధి భోజనం అక్కడ ఉంటది. సొలొమోను తన ప్రియురాలైన షూలమ్మితిని విందుశాలకు తీసుకువెళ్ళి అక్కడున్న మధురమైన పదార్థాలను ఆమెకు తినిపించాడు. నా చిన్నప్పుడు ఈ పాటను మేము పాడుకుంటూ బాప్తిస్మ కార్యక్రమాలకు వెళ్ళేవాళ్ళం. వేడుకతో విందుశాలకును తోడుకు వెళ్ళెను నా ప్రియుడు, కోరిన ఫలములు తినిపించును కూరిమితో నా ప్రియ ప్రభువు. ప్రియులరా, మన దేవుడు కూడా మనలను విందు భోజనము చేత సంతోషపరిచే దేవుడై ఉన్నాడు. ఉదాహరణకి, చిన్న కుమారుడు తండ్రికి దూరమైనప్పుడు అన్నము లేక ఆకలితో అలమటించాడు. అతడు తండ్రి దగ్గరికి వచ్చే ముందు ఇలా అంటాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను అని అనుకుంటూ లేచి తండ్రి దగ్గరకు వచ్చాడు. ఆ చిన్న కుమారుడు కేవలము అన్నం కొరకు వచ్చాడు. కానీ అతడు రాగానే విందు భోజనానికి అతిథులను సాదరంగా ఆహ్వానించినట్లు తండ్రి వాడింకా దూరముగా ఉన్నప్పుడు వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఇంట్లోనికి తీసుకువెళ్ళాడు. క్రొవ్విన దూడ వధించి విందు చేయాల్సిందిగా తన దాసులతో చెప్పి చిన్న కుమారుని కొరకు గొప్ప విందు చేశాడు. తండ్రి తన చిన్న కుమారుని కొరకు చేసిన విందు అన్నయ్యకు అసూయ కలిగించింది. అది అంత శ్రేష్టమైన విందు. ప్రియులారా, క్రీస్తు తన యొద్దకు వచ్చు వారికి అంత గొప్ప విందు చేస్తాడు. ప్రియులారా, సువార్త కేవలము ఆకలితో ఉన్న వారికి అందించే రొట్టె మాత్రమే కాదండి, అది సమృద్ధి అయిన మధుర పదార్థాలతో కూడిన విందై ఉన్నది. కేవలము పాప క్షమాపణ మాత్రమే కాదు, సువార్త ద్వారా మనము క్రీస్తు రూపంలోనికి మార్చబడి క్రీస్తు యొక్క జ్ఞానము, క్రీస్తు యొక్క సమృద్ధి వరములు కలిగిన వారమై ఈ లోకములో ఆనందిస్తాం. నా ప్రియమైన సోదరా సోదరి, నువ్వు యేసు దగ్గరికి వచ్చావు. ఆయన నిన్ను ఆకలిగొననివ్వడు. ఆయన తన దగ్గరున్న మధుర పదార్థాలను నీకు తినిపించే దేవుడు. ఆయన నిన్ను పౌష్టికాహారము చేత పోషించే దేవుడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితురా సోదరి, దేవుని యొక్క వాక్యము అనే మధుర పదార్థమును, ఆనందము సంతోషము అనే మధుర పదార్థమును, రక్షణ అనే మధుర పదార్థమును, పరిశుద్ధాత్మ సహవాసము అనే మధుర పదార్థమును దేవుడు మనకిచ్చి మనల్ని తృప్తిపరుస్తాడు. కనుక ఆ మధుర పదార్థముల చేత సంతృప్తి నొంది ప్రభువును స్తుతించండి. ప్రార్థన చేసుకుందాం. కృపాకనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. మీరు అనుగ్రహించు మధుర పదార్థములను ఈ మాటలు వింటున్న వీక్షకులందరికీ అనుగ్రహించి వారిని ఆశీర్వదించి బలపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.